శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 49వ అధ్యాయం ఇలావర్త వర్ష వర్ణనం. మహర్షులతో సూతుడిట్లు పలికెను. లోకంలోని వర్షములలో ఇలావర్తం మొట్టమొదటిదని ఇంతకు ముందే నేను మీకు తెలిపి ఉన్నాను. అది 1000 యోజనాల పర్యంతం వ్యాపించి ఉన్నది. రెండవ ద్వీపం దానికి రెట్టింపు విస్తీర్ణం కలది. పృథ్వీ సముద్రాలన్నింటినీ కలుపుకుని 50 కోట్ల యోజనాల విస్తీర్ణం కలదిగా ఉన్నది. దీని అందే సప్తద్వీపాలు కలవు. ఈ సప్తద్వీపాలు బహుసుందరంగా ఉండి లోకాలోక పర్వతాల చేత చుట్టబడి ఉన్నవి. మేరు పర్వత ఉత్తర భాగమందు నీలపర్వతం, దానికి ఉత్తర భాగాన శ్వేత పర్వతం, ఆ శ్వేత పర్వతానికి సుదూరాన ఉత్తర శృంగి అను పర్వతం కలవు. పుణ్యాత్ములకు బ్రహ్మర్షులారా, ఈ 3 పర్వతాలు ఆ ఇలావర్త వర్షం నందలి ఉత్తర భాగమున కలవు. జఠరము, దేవకూటము అను నామం కల 2 పర్వతాలు ఇలావర్తమందు పూర్వదిశయందు ఉన్నవి. నిషధ పర్వతం మేరు పర్వతానికి ఉత్తరమందు కలదు. దీనికి దక్షిణాన హేమకూట నామ పర్వతం ఉన్నది. హేమకూటానికి దక్షిణ దిశయందు హిమవత్ పర్వతం కలదు. మాల్యవంత గంధమాదనములను 2 పర్వతాలు మేరు పర్వత పశ్చిమ దిశయందు కలవు. ఈ 2 పర్వతాలను ఉత్తర దిశ వైపుగా వ్యాపించి ఉన్నవి. ఈ పర్వతరాజములు సిద్ధచారణుల చేత సేవించబడుచుండును. ఈ మాల్యవంత గంధమాదన పర్వతాల మధ్య భాగాన 9000 యోజనాల అంతరం కలదు. హిమవత్ పర్వతం దక్షిణ భాగమున గల వర్షమే భరతవర్షం అని ప్రసిద్ధి చెందినది. దానికి బాహ్య భాగాన హేమకూట పర్వతం కలదు. దానికి ఆవలగా గల భాగం కింపురుష అని పిలువబడుచున్నది. హరివర్షానికి మేరువుకు ఆవల సంపద్వంతమగు ఇలావృత వర్షం కలదు. ఇలావృతానికి ఆవల నీల రమ్యక పర్వతాలు కలవు. రమ్యక పర్వతానికి ఆవల శ్వేత పర్వతం కలదు. ఇది హిరణ్మయం అను నామం చే ప్రసిద్ధి చెందినది. హిరణ్మయ పర్వతానికి ఆవల శృంగ పర్వతం కలదు. దానికి ఆవల కురువర్షమున్నది. హిరణ్మయ రమ్యకములు అను 2 వర్షములు క్రమంగా దక్షిణ ఉత్తరములందు వెలిసి ఉన్నవి. అవి ధనురాకారంలో ఉండును. మిగిలిన 4 పెద్దవి. అవి ఇలావృత మధ్యమున కలవు. మేరు పర్వతానికి ఉత్తరం పూర్వ భాగములందు మరి 2 వర్షములు కలవు. అవి ఇప్పుడు చెప్పబడ్డ 4 కంటే చిన్నవిగా ఉండును. నిషధ భూమి ఉత్తరాన పూర్తిగా ద్వీపంలో సగం మాత్రమే ఉండి పవిత్ర యజ్ఞవేదిక రూపంలో ఉండును. అందుకే ఇది వేద్యర్థం అను పేరుచే ప్రసిద్ధి చెందింది. ఈ ప్రకారంగా దక్షిణ మందలి సగభాగాన 3 వర్షాలు, ఉత్తర మందలి సగభాగాన 3 వర్షాలు కలవు. మేరువుతో కూడా మధ్యయందు ఇలావృతం, దాని మధ్య భాగమందు నీల పర్వతానికి దక్షిణంగా నిషధ వర్షానికి ఉత్తరముగా ఉండను. మహాపర్వతం అను మాల్యవంతం ఉత్తర దిశ యందు వ్యాపించి ఉన్నది. ఇది 2000 యోజనాలకు పైగా వ్యాప్తి కలది. దీని వెడల్పు 34,000 యోజనాలు అని చెప్పబడింది. దీనికి పశ్చిమంగా గంధమాదనం కలదు. దీని పొడవు వెడల్పులు మాల్యవంతానికి సమానముగా ఉండును. చక్కని పదములు గల ఈ 6 వర్షములను పూర్వదిశ యందు వ్యాపించి ఉండగా పూర్వ పశ్చిమ సముద్రాల ద్వారా 2 పక్కపక్కగా కలపబడి ఉండును. హిమవంతం నిరంతరం మంచుచే నిండి ఉండును. హేమకూటం స్వర్ణయుక్తం, అట్లే నిషధం కూడా స్వర్ణంతో సూర్యోదయ కాలమందలి దినకరునితో సమానంగా ప్రకాశించును. స్వర్ణమయమగు మేరువు ఊర్ధ్వదిశగా వ్యాపించి ఉండును. అది 4 రంగుల్లో విరాజిల్లును. పరిధి యందు అది వృత్తాకారంలో ఉండి ఎత్తుగా వ్యాపించి ఉండును. నీలపర్వతం వైఢూర్యమయం, శ్వేతపర్వతం తెల్లగా ప్రకాశిస్తూ హిరణ్యమయమై ఉండును. 3 శిఖరాలు గల శృంగి పర్వతం నెమలిపించం వంటి రంగు కలది. ఈ విధంగా కల ఆ పర్వతాల శిఖరాల గురించి నేను మీకు సంక్షిప్తంగా వివరించాను. అనంతరం నేను మహాపర్వతాల గురించి వివరిస్తున్నాను వినడు. పూర్వదిశ యందు మందరం, దేవకూటమను పర్వతాలు కలవు. కైలాసం స్వర్ణమయ గంధమాదన పర్వతం పూర్వదిశ నుంచి దక్షిణానికి వ్యాపించి ఉన్నవి. దాని చివరి భాగం సముద్రాంతర్గతమందు కలదు. పిమ్మట నిషధ పారిజాత పర్వతాలు శ్రేష్టములైనవి. ఇవి పశ్చిమం నుంచి తూర్పు దక్షిణాలుగా వ్యాపించి ఉన్నవి. 3 శిఖరాలు గల త్రిశృంగి, జారుచి అను పర్వతాలు ఉత్తరాన గల విశిష్ట పర్వతాలు. అవి తూర్పుకు వ్యాపించి ఉండి సముద్ర గర్భానికి చొచ్చుకొని పోవుచున్నవి. మేధావంతులు విద్వాంసులకు వారు దీన్ని మర్యాదా పర్వతం అంటారు. పరమ ఋషులారా, మేరువు అను పేరు గల స్వర్ణ పర్వతానికి 4 దిశలయందు వ్యాపించి ఉన్న 4 పాదములున్నవి. వీని ఆధారం చేతనే సప్తద్వీపములు గల పృథ్వీ కదలిక ఉండను. ఆ పర్వత పాదములు ఒక్కొక్కటి 10,000 యోజనాలు ఉండనని చెప్పబడను. పశ్చిమాన మందర పర్వతం, దక్షిణాన గంధమాదన పర్వతం, దానికి పశ్చిమాన విపులం, దానికి ఉత్తరాన సుపార్శ్వం అను పర్వతాలు కలవు. 4 మహావృక్షాలు ఈ ద్వీపమందు నాటిన పతాకం వలె పైకెగసి ఉండను.
మందర పర్వత శిఖరంపై సుందర మహావృక్ష కదంబం కలదు. అది కేతనముల ప్రభువు వలె వెలుగుచుండును. దీనికి వేలాడు సుదీర్ఘ శాఖలు కలవు. ఈ విధంగా ఇది కదంబ వృక్షాల దేవాలయమందు పవిత్రములకు పవిత్ర వృక్షం వలె ప్రకాశించును. దక్షిణ గంధమాదన పర్వత శిఖరంపై ఒక జంబూ వృక్షం కలదు. ఆ వృక్షానికి పుష్పాలు ఫలాలు మాలల వలె వేలాడును. ఈ జంబూ వృక్షం 3 లోకముల యందును దక్షిణ ద్వీపంలో కేతురూపంగా ప్రసిద్ధమైంది. విపుల పర్వతం యొక్క ఎత్తైన శిఖరంపై పశ్చిమ భాగమందు ఒక రావి చెట్టు కలదు. అది కుబేరుని ఉద్యానవనమందలి ముఖ్య వృక్షానికి సమానంగా ఉండును. ఉత్తరమందు సుపార్శ్వ పర్వతం యొక్క శిఖరంపై ఒక పెద్ద మర్రి చెట్టు కలదు. ఆ చెట్టు యొక్క విశాలమైన కొమ్మలు అనేక యోజనాల పర్యంతం వ్యాపించి ఉండును. ఇప్పుడు నేను దేవతల యొక్క 4 మహాపర్వతాలపై గల క్రీడా స్థలాలు వర్ణిస్తున్నాను. ఇవి మానవరహితమై సర్వకాల సర్వ ఋతువులయందు పుష్పములను ఫలములను ఇచ్చిచుండును. ఈ క్రీడా స్థలాలకు 4 వైపులా వనములున్నవి. వాని పేర్లతో వాని గురించి తెలుసుకోవచ్చు. తూర్పు భాగమందు చైత్యరథము అనుకు పేరు గల వనం కలదు. అట్లే దక్షిణాన గంధమాదన వనం, పశ్చిమాన వైభ్రాజ వనం, ఉత్తరాన సూర్యవనం అనేవి వాని పేర్లు. పూర్వ భాగాన మిత్రేశ్వరం, దక్షిణ భాగాన షష్ఠేశ్వరం, పశ్చిమ భాగాన వర్యేశ్వరం, ఉత్తరాన ఆమ్రకేశ్వరం అను పవిత్ర శిఖరాలున్నవి. మునులారా, అక్కడ పెద్ద పెద్దవగు 4 సెలయేళ్లు కలవు. మహామునుల ఆ పర్వతాలు వనముల యందు క్రీడించుచుందురు. వానికి పూర్వ భాగమందు అరుణోదయం, దక్షిణ భాగమందు మానస, పశ్చిమ భాగాన శీతోదం, ఉత్తర భాగాన మహాభద్రం అను సరస్సులు కలవు. దక్షిణమందు శాఖల యొక్క పవిత్ర కేంద్రం కలదు. పశ్చిమాన విశాఖ అను పవిత్ర కేంద్రం కలదు. ఉత్తరాన నైఘమేయం, అట్లే పూర్వ దిశయందు కుమారుని పవిత్ర కేంద్రం కలదు. నేను ఇప్పుడు అనురోధమను సరస్సుతో ప్రారంభిస్తూ పెద్ద శిఖరాలను గురించి సంక్షేపంగా వాని పేర్లను మాత్రం తెలుపుతాను. వానిని గురించి విస్తరించి తెలియజేయుట అసంభవం. అవి అచ్చట గల పెద్ద పెద్ద పర్వతంలో వాని పేర్లు శిలాంతం, కొరండం, కురరం, విఖరం, మణిశైలం, వృక్షవంతం, మహానీలం, రుచకం, సబిందువం, దర్దురం, వేణుమంతం, సమేఘం అనేవి. నిషధ దేవపర్వత మందిరములకు దక్షిణాన ఇవే. మరికొన్ని అన్య పర్వతాలు కూడా సిద్ధుల నివాస స్థానములు కలవు. ఆ పర్వతాలు గుహలు వనముల యందు రుద్ర, విష్ణు, నారాయణుల దివ్యక్షేత్రాలు కలవు. ఇప్పుడు నేను మానస సరోవరం యొక్క దక్షిణ భాగమందు గల ప్రసిద్ధమైన పర్వతాల గురించి సంక్షిప్తంగా తెలుపుతాను. వాని పేర్లు శైల, విసిర, శిఖర, ఏకశృంగ, మహాశూల, గజశైల, పిశాచక, పంచశైల, కైలాస, హిమవంతములనేవి. ఇవన్నీ దేవతల చేత పొగడబడిన ఉత్కటములుగా ఉత్తమ పర్వతాలు. ఈ విధంగా దక్షిణ దిశ ఎందుగల పర్వతాలను గురించి మీకు తెలిపితేనే. ఇప్పుడు నేను పశ్చిమమందు పర్వతాల విషయాలు వివరిస్తాను. శీతోద సరస్సుకు పశ్చిమంగా సురప, మహాబల, కుమ్మద, మధుమంత, అంజన, ముకుట, కృష్ణ, పాండుర, సహస్ర శిఖరం అనేవి మహోన్నతములకు పారిజాత, శ్రీశృంగములను పర్వతాలు కలవు. ఇవి దేవతలచే సేవించబడుతూ పశ్చిమ భాగమందు గల ప్రముఖ పర్వతాలు. అంతేకాక ఇవి రుద్రక్షేత్రాలు. మహాభద్ర సరస్సుకు ఉత్తర భాగాన గల అంతలేని శక్తిశాలులైన పర్వతాలను సంక్షేపంగా తెలుపుతున్నాను. శంఖకూట, మహాశైల, వృషభ, హంస, పర్వత, నాగ, కపిల, ఇంద్రశైల, సానుమంత, నీలకంఠక, శృంగ, శతశృంగ, పుష్పకోశ, ప్రశైల, విరజ, వరాహ పర్వత, మయూర, జారుచి అనేవి ఈ పర్వతములన్నీ ఉత్తర దిశయందు కలవు. ఈ దివ్య పర్వతాలపై త్రిశూలధారయగు పరమశివుని దివ్య హర్మ్యములు వేల కొలది కలవు. ఈ మహాపర్వతాల అంతర్భాగమందు సెలయేర్లు, జలాశయాలు, ఉపవనాలు ఉన్నవి. దేవదేవుడుగు పరమేశ్వరుని కృపచే దేవతలు, మునులు, శివస్మరణయందు నిమగ్నులకు శుద్ధ సిద్ధులు, గణములు తమ తమ నివాసములయందు సపరివారంగా వసించి ఉందరు. వివిధ దేవతా గణములు విభిన్న వనములయందు ఉందరు. లక్ష్మ్యాదులు బిల్వవనమందు, కశ్యపుడు మొదలగు అన్యులు కకుభవనం నందు, ఇంద్ర, ఉపేంద్ర శేషులు తాళవనమందు, కర్దముడు మొదలగు ఇతర మహాత్ములు ఉదుంబర వనమందు, సిద్ధ విద్యాధరులు ఆమ్రవనమందు, నాగసిద్ధులు నింబవనమందు, సూర్య రుద్రగణాలు కింసుక వనమందు, దేవగురువగు బృహస్పతి బీజపూర వనమందు, విష్ణువు మొదలగు మహాత్ములు కౌముద వనమందు, సర్పగణములు పద్మ వనాంతర న్యగ్రోధ వనమందు, ఆదిశేషుడు పాతాళమందు వసింతురు. వారందరికీ మృత్యుదేవత కలదు. అతడు హలాయుధ రూపమున స్వయంగా విష్ణువే. విశ్వరక్షకుడుగా విష్ణువుకు ఆయన శయ్యగా ఉండును. అట్లే శివుని హస్తానికి కేయూరం వలె ఉండును. దానవ గణములు
తమ గురువకు శుక్రాచార్యునితో పనస వృక్షాల వనమునందును తమ పరివారమగు ఉరగ సహితంగా కిన్నర్లు విశాఖ వనమునందును ఉందరు. అసంఖ్యాకములకు నానా ప్రకార వృక్షాలు ఆ సుందర వనమందు కలవు. నందీశ్వరుడు కూడా గణాధిపులచే స్తుతించబడుచు అచ్చటయే వసించి ఉండును. సంతాన వృక్షముల చేత నిండియుండు క్షేత్ర మధ్యమున సరస్వతీదేవి వసించును. ఈ విధంగా ఈ వనమందు నివాసితులకు వారిని గురించి సంక్షేపంగా నాచే తెలుపబడింది. దీన్ని విస్తరించి చెప్పుట అసంభవం. ఇలావర్త వర్షవర్ణనం అను 49వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.